అందరూ బాగున్నారా? ఈరోజు మీకు గోటి మిఠాయి, కరకరలాడే తీపి మిఠాయి అన్నమాట. ఇది గోధుమ పిండి కొంచెం మైదా పిండి కలిపి చేసే గోటి మిఠాయి. దీన్ని ఇంకొక అందరూ చాలామంది 70% ఏమంటారంటే గవ్వలు అంటారు, కానీ తెలంగాణలో మాత్రం అచ్చ తెలుగు భాషలో గోటి మిఠాయి అంటారు దీన్ని. ఆ తర్వాత మీకు చక్కటి కరకరలాడే నోరూరించే మురుకులు, ఈ రెండు ఈరోజు ఈ కాంబినేషన్లో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చక్కగా మిల్లులో ఆడించిన గోధుమ పిండి, ఫ్రెష్ గోధుమ పిండి. ఇది దేనికోసం అంటే గోటి మిఠాయి కోసం. తర్వాత పంచదార, గోటి మిఠాయి అంటేనే బాగుంటుంది, మాకు అదే అలవాటు చిన్నప్పటి నుండి. తర్వాత దానికి పాకం కోసం పంచదార, ఆ తర్వాత కొంచెం మైదా పిండి. మనం ఎంత కొలత తీసుకుంటామో ఆ కొలత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. కేవలం పదార్థాలు చూపిస్తున్నాను నేను మీకు, ఇంగ్రీడియంట్స్. ఇది మైదా పిండి, ఇది పంచదార. తర్వాత కొంత మనం కలిపేటప్పుడు, పిండి కలిపేటప్పుడు నెయ్యి తీసుకుంటాం అంతే. ఇది దీనికోసం. ఆ తర్వాత నెక్స్ట్ మన మురుకులకి కావాల్సిన ఏంటి అంటే, ఒకటి బియ్యం పిండి చూడండి, ఇది బియ్యం పిండి, ఫ్రెష్ తాజా బియ్యం పిండి. తర్వాత దానిలోకి ఒక్కటే ఉల్లిపాయ, ఎక్కువ లేదు, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఇందులో జీలకర్ర వేసి నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను నేను. ఆ మిక్స్చర్ అందులో కలపడానికి. తర్వాత ఆయిల్ కొంచెం వేడి చేస్తాను, వేడి చేసి అందులో కలిపేటప్పుడు, మురుకుల పిండిలో కలిపేటప్పుడు. తర్వాత కొంచెం పుట్నాల పొడి, ఆ తర్వాత కొంచెం మినపపిండి, ఇవి. ఆ తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, ఇవన్నింటి కాంబినేషన్లో నేను చక్కటి కరకరలాడే మురుకులు మా అత్తగారితో కలిసి చూపిస్తాను. మీరు తప్పకుండా మీరు చేసుకోండి. అందరూ మీరు చేసుకునేవే, నేను మళ్ళీ చెప్తున్నాను. మాదైన శైలిలో మేము చూపిస్తున్నాం. తప్పకుండా చూడాలి, ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఫస్ట్ మనము మురుకులు తయారు చేసుకోబోతున్నాము. ఈ మురుకులకి నీళ్ళు ఇప్పుడు వేడి చేస్తున్నారు అత్తమ్మ. పెద్ద వంటలకి పెద్దవాళ్ళు ఉంటేనే అదొక శోభ అన్నమాట. దానికి రుచి కూడా అలాగే వస్తుంది, మనం చేసిన దానికి, పెద్దవాళ్ళు చేసిన దానికి. ఇంకా దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు నేను అత్తమ్మ ఇందులో కలుపుతుంటాను, మీరు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏం వేద్దాం అత్తమ్మ? పుట్నాల పొడి. పుట్నాల పొడి కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, జస్ట్ ఒక 50 గ్రామ్స్ అనుకోండి అంతే, 50 గ్రామ్స్. ఆ తర్వాత మినప్పిండి ఎంత వేయాలి? ఇది మొత్తం హాఫ్ వేయాలా? నేను ఈ బౌల్ నిండా పట్టాను నేను, కానీ ఒక హాఫ్ వేసేస్తున్నాను అంతే. చాలా టేస్ట్ వస్తుంది దీంతోనే. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నేను గ్రైండ్ చేస్తాను నేను. తర్వాత జీలకర్ర సరిపోతుందా? జీలకర్ర. నెక్స్ట్ నువ్వులు చూడండి, మీరే తీసుకున్నారు చూడండి, ఒక గుప్పెడు. తర్వాత కేజీ వరిపిండి అన్నమాట ఇది. నువ్వులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఇది, నువ్వులు. ఆ తర్వాత సాల్ట్, ఏమంటారు, అక్కడ నీళ్ళు వేడెక్కుతున్నాయి కొంచెం. మనం నీళ్ళు వేడి నీళ్ళతో కలిపి చేస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. 1 2 సరిపోతుంది. ఈ ఉప్పు కొంచెం తక్కువ ఉంది, ఇది సాల్ట్ లెస్ తక్కువ ఉంది దీనికి, కొంచెం ఏమన్నా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కారం. తప్పకుండా చూస్తూ ఉండండి, అన్ని రకాలుగా అందరూ చేస్తున్నారు, కానీ నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్. కారం ఇంత వేయమంటారా? 1 2 మంచి పట్టించిన కారపొడి కాబట్టి కొంచెం కారమే ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది చప్పగా ఉంటే ఆయిలీగా వస్తుంది అన్నమాట. కాస్త కారం ఉండాలి. వెల్లుల్లిపాయ కానీ, ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసి, ఈ ఒక ఉల్లిపాయ. యాక్చువల్గా వర్షాలు పడే టైంలో మాత్రం ఉల్లిపాయ వేసుకోవద్దు, అత్తమ్మ చెప్తున్నారు. వర్షాలు పడే టైంలో కనుక ఉల్లిపాయ వేసుకుంటే మెత్తబడిపోతాయని. ఇప్పుడు మనకి ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కటి వేస్తున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి, చక్కగా ఒక ఉల్లిపాయ, కొన్ని అంటే ఒక 2 గడ్డల వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత మీకు నేను ధనియాలు చెప్పలేదు, ఇందులో ధనియాలు కూడా కొంచెం యాడ్ చేసేసి మిక్సీ పట్టేసిన ఇది నేను. ఆ తర్వాత ఇంకా ఇంతవరకు అంటే ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు కూడా ఈరోజు తెలుసు, అత్తమ్మ చెప్పారు ఇందులో సగ్గు బియ్యం కూడా వేస్తే చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయని. అందులో మనకి ఈ ఫుడ్కి ఈ సగ్గు బియ్యం కలిస్తే కనుక, అంటే మామూలుగా నేను మెడికేటెడ్గా చెప్తున్నాను, ఇది చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది ఆరోగ్యానికి.
అత్తమ్మ కూడా ఏం చెప్తున్నారంటే మంచి కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. సో నేను ఇది వేసేస్తున్నాను. చూడండి ఎంత వేయాలి అత్తమ్మ? 1-2 స్పూన్స్ వేయాలా? కొంచెం వేయాలా? నేను ఆల్రెడీ ఇది కొంచెం మిక్సీ బట్టి పెట్టేసుకుంటాను అన్నమాట ఇప్పుడు, కానీ నేను పాయసం చేయడానికి. ఇప్పుడు ఇదంతా మనం జాగ్రత్తగా కలపాలి. ఇందులో కొంచెం గోరువెచ్చటి ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుందా? మొత్తం వేయాలా? చాలా. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర అండ్ ధనియాలు కొంచెం కొంచెం క్వాంటిటీ మనం మిక్సీలో పడితే కొంచెం మెరకగా వస్తుంది. కొంచెం మరకగా ఉన్నది తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పావుతో మనం ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు అది అడ్డుపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇది ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ వేడెక్కాయి. మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసేసాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇందులో అన్నీ ఆ పిండిలో ఉప్పు, కారం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల మిశ్రమము, తర్వాత కొంచెం గోరువెచ్చని నూనె వేసాము. ఇందులో సగ్గుబియ్యం పొడి, సాబ్దానా పౌడర్ అన్నమాట, మిక్సీ పట్టుకున్న పొడి, ఆ తర్వాత పుట్నాల పొడి, తర్వాత మినపపిండి, ఇన్ని వేసాం మనం ఇందులో. ఇప్పుడు ఇందులో మెల్లిగా కొంచెం పక్క నుండి కొంచెం పక్కకి వేడి నీళ్ళతో కలపాలి. ఇది జాగ్రత్తగా చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. స్పూన్ అక్కడ పెట్టినద్దాము, దాంతో తీసుకోండి. ఇలాంటి మంచి సంప్రదాయ వంటలు చేసుకోవాలంటే ఆ రోజు ఏమనిపిస్తుంది అంటే పండగ వాతావరణం లాగానే అనిపిస్తుంది. ఏమీ లేకున్నా, ఆ రోజు అకేషన్ లేకున్నా ఇది మొదలు పెడితే చాలు, ఏదో అకేషన్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అది పోయాలా? చాలా జాగ్రత్తగా, నీళ్ళు ఎక్కువ వేడి ఉంటాయి కాబట్టి, అంటే గోరువెచ్చ కంటే ఎక్కువ వేడి చేసుకోవాలి ఇది. అట్లయితేనే ఈ మురుకులు మంచి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా జాగ్రత్తగా నీళ్ళన్నీ పోసి చక్కగా మంచిగా మనం ఆ పిండి ఆ పావులో పెట్టడానికి ఎంతైతే కన్సిస్టెన్సీ ఎంత అవసరమో ఆ రకంగా దీన్ని మనం తడిపి పెట్టుకోవాలి. ఓకే, ఇలా మంచిగా చక్కగా అరుగుల మీద కూర్చొని, నేను మర్చిపోయాను ఒకసారి, ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదు, ఫస్టే థ్యాంక్స్ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు హోమ్ టూర్ పెట్టమన్నారు. డెఫినెట్గా అంత ఎందుకు నచ్చిందో నాకు తెలీదు, కానీ మళ్ళీ థ్యాంక్స్. తప్పకుండా చూపిస్తాను నేను, చూడండి. అలాగే నా వంటలు చూడండి అండ్ ఆధ్యాత్మిక విశేషాలు మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే రామాయణ ప్రవచనం చెప్తున్నాను నేను. రామాయణ కావ్యాన్ని కొంచెం అద్భుతంగా, సులభమైన, సరళమైన శైలిలో ముందు జనరేషన్స్కి కొంచెం ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచిని వింటున్నారు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మంచి విషయాలు ఎప్పటికైనా వింటారు. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చకున్నా అందులో ఉన్న సారాంశం కోసమన్నా వినండి తప్పకుండా. సో ఇది ఇంకా ఇట్లా కలుపుతున్నారు. చాలా ఒక స్వీట్, ఒక హాట్ ఈరోజు మీకు. ఇప్పుడు మనము మురుకులకు కావలసిన పిండిని చూడండి ఇలా రెడీగా పెట్టుకున్నాం. చూడండి ఇలా కలుపుకోవాలి మనము. అందులో ఆ పావులో పెట్టడానికి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇందులో ఆ పావులో పెట్టేసుకొని మనం అన్నీ అక్కడ ఒక క్లాత్ వచ్చాను చూడండి. నేను ఈ క్లాత్లో ఫస్ట్ మనం అన్నీ పిండి పెట్టేసుకుంటే అప్పుడు డైరెక్ట్ మనము డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసేస్తాం కదా, మనం ఇప్పుడు గోటి మిఠాయి కోసం చూస్తున్నాం. చక్కగా పట్టించిన పిండి ఒకటి. జనరల్గా చాలామంది మైదా పిండితో చేసుకుంటారు, కానీ మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చూడడానికి వైట్గా కనిపిస్తుంది, కానీ గోధుమ పిండితో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 3 ఈ 3ంటికి నేను ఈ బౌల్ అంత వేస్తారా అత్తమ్మ? మైదా పిండి సగం వేస్తారా? ఈ బౌల్లో ఒక హాఫ్ మాత్రమే మైదా పిండి తీసుకుంటున్నారు, కేవలం కొంచెం కలర్ బాగుండడానికి, అంతకు మించి వేరేం లేదు. గోధుమ పిండితోనే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇది కొంతమంది బెల్లంతో చేస్తారు, ఈ గోటి మిఠాయి బెల్లం పాకంతో. నేను పంచదార పాకంతోనే చూపిస్తున్నాను నేను, అది చాలా బాగుంటుంది చూడండి. ఇది
అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు నెయ్యి మీరు వేసేసుకోండి, నా చెయ్యి ఇది. ఇందులో మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. స్పూన్ లేదు కదా, దీంతో తీసుకోండి నెయ్యి. సైడ్ అందులో వేసేసుకుందాం. టైంకి దగ్గర స్పూన్ లేదు కాబట్టి. నెక్స్ట్ వాటర్ ఇవ్వాలా. చాలా చూడడానికి ఈజీ అనిపిస్తుందండి, కానీ మనం మిక్స్ చేయడం కానీ ఏది కానీ ప్రతిదీ ఒక ఆర్ట్ ఇది అన్నమాట. నిజంగా వంట ఒక ఆర్టే. పంచదార దీనికి సరిపడినంత, పాకానికి సరిపడినంత నేను మీకు చెప్తాను పాకం ప్రిపేర్ చేసేటప్పుడు. నెయ్యి అవన్నీ వేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇప్పుడు మనము ఈ గోటి మిఠాయి కూర గవ్వలు వాటి కోసం, అంటే ఇది మెత్తగా తట్టుకోదు మనం భక్ష్యాలకి, దానికి కాదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే ఇలా గట్టిగా ఉంటేనే నేను మీకు ఇంకా దీని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. గవ్వ చెక్కలు అంటారు వీటిని, గోటి మిఠాయి చెక్కలు అంటారు. మా ఇంట్లో తప్పకుండా ఇవి ఉంటాయి. ఇది ఎందుకో ఒకటే దొరికింది, ఇప్పుడు ఇంకొకటి దొరకలేదు. ఇంకొకటి దేంతో చేయాలని ఆలోచిస్తున్నాను నేను. దీన్ని మనం చూడండి ఇలా ఎందుకంటే కొంతమంది బతుకమ్మ సిబ్బిలు కూడా ఉంటాయి కదా, దానిపైన కూడా వీటిని ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత మనము డీప్ ఫ్రై చేయడానికి ఇంకొకటి ఈ మధ్య వస్తున్నాయి చూడండి, ఇలా లోతుగా ఉంటాయి, ఇలా తీసేవి మనము దానిపైన కూడా పెట్టుకొని కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య ఇవి ఎవరు చేయట్లేదు, మనకు దొరకట్లేదు. ఇలా అనేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అన్నమాట. ఇలా అన్నీ మనం ఇవన్నీ చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ చేసి పెట్టేసుకొని మురుకులు కూడా మనం అన్నీ అక్కడ ఒత్తి పెట్టేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్వీట్ ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు కానీ స్వీట్ హాట్ కాంబినేషన్ రెండు ఒకేసారి చేసుకుంటే ఫస్ట్ స్వీట్కి సంబంధించింది మనం డీప్ ఫ్రై చేసిన తర్వాతనే హాట్కి సంబంధించింది చేయాలి. ఎందుకంటే లేకుంటే స్వీట్కి అంతా కొంచెం కారం పడుతుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేద్దాం. ఇలా వెరీ వెరీ టేస్టీ అనమాట. అంటే వెరీ ఏమంటారు, చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఇది. చేయడం కొంచెం ఓపికతో ఊడుకున్న పనే కానీ చాలా బాగుంటుంది. ఆ క్లాత్లో వేసేద్దామా అత్తమ్మా, ఇవి ఆ క్లాత్లో వేసేద్దామా. ఈ గవ్వ చెక్కలు ఎందుకో 2-3 ఉన్నాయన్నారు అత్తమ్మ, కానీ దొరకలేదు సమయానికి, ఒకటే దొరికింది. నేను దీంతో వేస్తున్నాను. మనకి ఇది ఒకటి ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, మన బ్లెండర్ తురుముకునేది, అదొకటి ఉంది కదా, దానిపైన కూడా అంటే ఏమంటారు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు కదా, దానిపైన వేద్దామన్నారు అత్తమ్మ. ఇలాంటి వంటలన్నీ పరిచయం చేసిన అలాంటి పెద్దవాళ్ళకి మనకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. లేకుంటే ఇవన్నీ ఇప్పుడు మనకి ఎవరు కనిపెడతారండి? ఇప్పుడు అన్నీ చెఫ్లు ఇవన్నీ చేసి చూపిస్తారా మనకి? ఇప్పటి పిజ్జాలు, బర్గర్లు, ఇప్పటి వెజ్ బిర్యానీలు, మండి బిర్యానీలు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా. సో అవి చూస్తాం మనం, కానీ ఇలాంటివి మనం చూడలేం కదా ఎక్కువ. అంటే ఇవన్నీ మనకు వాళ్ళు పరిచయం చేశారు కాబట్టి ఎప్పటికీ జీవితం అంతా మనం రుణపడి ఉండాలి. తినాలి అంటే ఇవి తింటేనే కడుపు నిండుతుందండి. నిజంగా చెప్పంటే మనసు నిండుతుంది, కడుపు నిండుతుంది. అవి తింటే అలా రాదు. అంటే హోమ్ మేడ్ ఫుడ్కి బయట ఫుడ్కి అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంటి ఫుడ్ ఎప్పుడు ప్రిఫర్ చేయండి. చూడండి, మేము ఇవన్నీ ఇలా చేసేస్తున్నాము. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం అన్నమాట. అటు డీప్ ఫ్రై చేస్తాం, దానికి పాకం పడతాము, అది మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకేనా, చూస్తున్నారు కదా అక్కడ మురుకుల పిండి రెడీగా పెట్టుకున్నాం కదా, అది అందులో మురుకుల పావులో పెట్టేసుకున్నారు. ఇప్పుడు అవి అత్తమ్మ అక్కడ వచ్చేస్తుంటారు. ఈ లోపల నేను కూడా ఈ గవ్వలు కూర గోటి మిఠాయిలు నేను ఇక్కడ ఇవి రెడీ చేస్తుంటాను. నేను ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, అట్లా చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే మనం తీసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట.